మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చిన్నగా తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇవాళ రేపు అంతా కూడా వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామము వేరే ఉంటుంది. వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా జన్మనామం ఏదైతే వచ్చిందో అదే అక్షరాల మీద పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎలాంటి వ్యవహారిక నామమైనా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక ఇది వ్యవహారిక నామము, ఉదాహరణకు రాజశేఖర్ అయినప్పటికీ, లేదా ఇక్కడ మనకు ఒకవేళ వ్యవహారిక మన జన్మనామములో సా లెటర్ వచ్చింది అనుకుందాం, లేదా జా లెటరు, లేదా ఛత్రపతి ఇట్లా వచ్చినట్టయితే వీరి నక్షత్రం వేరే ఉంటుంది, వీరి యొక్క రాశి వేరే ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి? గోచారంలో ఆ యొక్క గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఏ యొక్క రాశిని ఫాలో కావాలి అనేటువంటి విషయం కావచ్చును, లేదా ఒకవేళ మనకు జన్మనామం ఒకటే, వ్యవహారిక నామం ఒకటే అయితే మరి అప్పుడు ఏ విధంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయము. ఎందుకంటే గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. చంద్రుడు కానీ, అదేవిధంగా సూర్యుడు కానీ, అదేవిధంగా శని గ్రహము, గురు గ్రహము. మనకు మెయిన్ ఏమిటంటే శని గురువులు మేజర్ గ్రహాలు. విన్నారా? 2.5 సంవత్సరాలకు శని గ్రహము, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి గురు గ్రహం మారుతూ ఉంటుంది. కనుక మరి ఇవి మారేటువంటి సందర్భాలలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్లస్లు, ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క జూన్ నెలలో మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూస్తూ ఉన్నాము. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూసేటువంటి సందర్భాలలో మరి ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకుందామండి. ధనస్సు రాశి వారికి గత 2022-23లో కూడా చక్కగా వాళ్ళ పిల్లలు సెటిల్మెంట్ కానీ, పిల్లలకు వివాహం కానీ, లేదా సంతానం కాని వారికి పిల్లలు కలిగేటువంటి పరిస్థితులు కానీ, ఇలా 1, 2 అనేది కాదు, అబ్రాడ్ వెళ్ళేటువంటి వారు వెళ్ళడం కానీ, ఇలా చాలా సందర్భాలలో కూడా చాలా అందరికీ కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నవి. మరి ఇప్పుడు 2023 యొక్క ఫిబ్రవరి నుంచి కూడా కాస్త మైనస్ వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది వీరికి. అంటే గురువు వీరికి 6వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది మే 2వ తారీఖున. మరి గురుగ్రహము మే 2వ తారీఖున ఇప్పుడు వీళ్ళకు పంచమ దృష్టి నుండి చక్కగా కూడా 6వ స్థానానికి వెళ్ళింది. 6వ స్థానం అంటేనే శత్రుస్థానము, అదేవిధంగా చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థానం ఇది. కనుక మరి యొక్క గురుగ్రహము 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మరి యొక్క ధనస్సు రాశి వారికి 6వ నెలలో అంటే జూన్ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే, జనరల్ గా శని వల్ల మంచి ఆరోగ్యం ఉంది, శని బాగుంది వీరికి. శని గ్రహము బంగారం లాగా 3వ స్థానంలో ఉంది, కనుక మంచి ఫలితాలు ఇస్తాడు. మరి శని వలన మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, విందు వినోదాలకు, బంధుమిత్రుల కలయిక, డబ్బు నిల్వలు పెరుగుట, చేయి పనులందు ఉత్సాహము, చురుకుదనము, వ్యాపారమందు లాభములు గురువు వల్ల ఆశించిన. అయితే ఈ యొక్క గురువు ఇప్పుడు 6వ స్థానం ఉండడం వల్ల ఆశించినటువంటి ర్యాంకు కావచ్చును, ఉద్యోగము కావచ్చును రాకుండుట. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఆశించింది అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ కూడా పెట్టుకోకండి. ఓకే, ఇంటర్వ్యూ అయిందా, రైట్, ఇది నాకు వస్తుందో రాదో, మరలా ఇంకొక ఇంటర్వ్యూ నేను చూసుకుంటాను అనేటువంటి ఆలోచన కానీ, కొంత డిపెండింగ్ కాకుండా ఉండండి. లేదా గురువుకు చక్కగా కూడా మీరు సేవ చేసుకుంటూ ఉండండి. గురుగ్రహానికి చక్కగా పాలతోన అభిషేకము, ఎప్పటికప్పుడు గురుగ్రహానికి దీపారాధన చేస్తూ ఉండండి. గురువారము ఇట్లా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి. అదేవిధంగా రెండవది ఇక్కడ మరొక విషయం ఏమిటి అనుకుంటే, ఆర్థిక లావాదేవీలలో కాస్త సతమతం అయ్యేటువంటి పరిస్థితి. అపజయాలకు కృంగిపోకుండా తప్పకుండా కూడా ధనుసు రాశి వారు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. వేల తప్పినటువంటి భోజనాలు ఉన్నవి ఇక్కడ. అనుకోని కలహాలు కూడా ఉన్నవి. అనుకోని కలహాలు అంటే కలహాలు జరిగేటువంటి సందర్భాలలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకుంటే మాత్రం ఓపిక పట్టండి. ఎందుకంటే ఇక్కడ గురువు 6వ స్థానంలో ఉంది,
మళ్ళీ ఆరులో 6వ స్థానంలో ఉండి సూర్యుడు కూడా 6వ స్థానంలోనే ఉన్నాడు. ఏమైతుందంటే ఇక్కడ మనం ఎవరైతే నమ్ముతున్నామో, మిమ్మల్ని ఎవరైతే నమ్మారో వారి నుండే మీకు మైనస్ వాతావరణం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మరి యొక్క సూర్యుడు కూడా గురువుతో కలిసి ఉండడం చేత మనకు కార్య సానుకూలత, అదేవిధంగా శారీరక శ్రమ అధికంగా ఉండడము, కాస్త ధన సమృద్ధి విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత మేర ఇబ్బందులు కలుగుతుంది. మరి యొక్క ధనుసు రాశి వారికి ఆఫ్టర్ 15వ తారీఖు తర్వాత యొక్క సూర్య భగవానుడు 8వ స్థానంలోకి, మన 7వ స్థానంలోకి వెళుతున్నాడు. 7వ స్థానం అంటే ఇది కలత్ర సమస్య, అదేవిధంగా అభిప్రాయ భేదాలు, ఇంకా చూసుకున్నట్టయితే సంతాన బాధలు. సంతాన బాధలు అంటే ఇక్కడ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్ నడిపేటప్పుడు కానీ, కార్ నడిపేటప్పుడు కానీ ఇలా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏదో నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము కూడా గోచరిస్తూ ఉంది. కనుక బీ కేర్ఫుల్ ధనుసు రాశి వారు. మొన్నటిదాకా చాలా బాగా ఉంది, ఇప్పుడు కొంత బాగాలేదు అని చెప్పి కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరలా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు కూడా మీకు 4వ స్థానంలోకి రావడం జరిగింది. కుజుడు మీకు ధనస్సు తర్వాత మనకు మకరము, మకరం తర్వాత కుంభము, కుంభం తర్వాత మీనము, మీనం తర్వాత ఈ యొక్క మేషము. మేషంలో ఇప్పటిదాకా కుజుడు మీకు 3వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మకరము, అదేవిధంగా మకరము తర్వాత మీనము, కుంభము, మీనంలో ఉన్నాడు. మీనం నుండి 5వ స్థానంలోకి కుజుడు రావడము, 5వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుడిని శని భగవానుడు బ్యాక్ సైడ్ నుంచి పట్టుకోవడం జరిగింది. కనుక ధనస్సు రాశి పిల్లలకు యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. విన్నరా? ఇక ఈ యొక్క కుజుడు పంచమ దృష్టి ఉండడం చేత కాస్త ఇబ్బందులు అయితే ఉన్నాయి. శత్రు సమస్యలు కావచ్చును, వేడి ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ యొక్క మనకు కుజుని యొక్క దృష్టి మీ లగ్నానికి వెనక సైడు 11వ స్థానం మీద కూడా పడుతూ ఉన్నది. కనుక స్థాన చలనాలు, శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణమైనటువంటి కలహాలు, ఇలా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి కొంత ఇబ్బందికరంగా అయితే ఉన్నది. మళ్ళీ ఇందులో బుధుడు, శుక్రుడు కూడా ఉన్నారు. ఈ యొక్క బుధ శుక్రులు కూడా మీకు 6వ స్థానంలో ఉండడం చేత కాస్త మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బుధుని మూలకంగా, శుక్రుని మూలకంగా కలత్ర రోగము, అదేవిధంగా కుటుంబ సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక ఈ యొక్క మనకు ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. గురు సంబంధిత పారాయణం కానీ, గురు చరిత్ర పారాయణం కానీ, అదేవిధంగా కుజ సంబంధిత దానాలు కానీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మహాదేవ శ్రీమాత్ర.